గైస్ రీసెంట్గా మన విశ్వక్సేన్ అన్న లైలా మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో సోను మోడల్ మన హీరో ఏమో ఓల్డ్ సిటీలో ఒక ఫేమస్ బ్యూటీషియన్ అన్నమాట. సో తనకు ఒక ప్రాబ్లం రావడం వల్ల తను లైలా అనే అమ్మాయిగా అయితే మారిపోతాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, సోను మోడల్ కాస్త లైలాగా మారిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ అసలు తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2-3 కనిపించాయి. అవి ఏంటంటే, సోను మోడల్ అండ్ లైలా అనే క్యారెక్టర్స్లో మన విశ్వక్సేన్ అన్న ఎప్పట్లాగానే సూపర్ బ్యాక్ చేశాడు. దీనికి తోడు స్క్రీన్పై లైలా ఉన్నంత వరకు కూడా మనం బాగా ఎంటర్టైన్ అవుతామనే చెప్పాలండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీ కొత్తదేం కాకపోవడం వల్ల అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్గా ఏం లేకపోవడం వల్ల మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈజీగానే గెస్ట్ చేసేయగలుగుతాం అన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, క్రింజ్ కామెడీ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మూవీ మొత్తం కూడా చెడ్డ చిరాకు తెప్పిస్తుందనే చెప్పాలి. అలాగే ఇందులో మన విశ్వక్సేన్ అన్న లైలా గెటప్ అయితే బాగానే ఉన్నప్పటికీ తన బాడీ లాంగ్వేజ్పై తను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. దీనికి తోడు ఇందులో లైలా క్యారెక్టర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగతా ఏ క్యారెక్టర్స్కి ఇవ్వలేదన్నమాట. అండ్ ఇందులో విలన్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయండి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ కూడా అంతగా ఏం బాగాలేవు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ లైలా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.